ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీల మధ్య మాటల ఘాటు రోజురోజుకి మరింత పెరుగుతుంది. కేసుల నుంచి బయటపడేందుకు జగన్, ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నారని ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ కూడా వీటికి అంతే స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ విషయంలో మరింత దూకుడు పెంచారు. ఢిల్లీలో 6 గంటల పాటు మిస్ అయిన చంద్రబాబు నాయుడు, ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కాలు పట్టుకున్నారా అని ఆమె ప్రశ్నించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రోజా మీడియాతో మాట్లాడారు. స్నానం చేయకుండా 24 గంటల పాటు రాష్ట్ర ప్రజల కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నారని, చంద్రబాబు మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారని, దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే విరాళాల కోసమే చంద్రబాబు పర్యటన చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని ఆరోపించారు. అమెరికాలో 300 కంపెనీల సీఈఓలను కలుస్తారని వెళ్లారు. అయితే చంద్రబాబు అవినీతి తెలుసుకుని 200 మంది సీఈఓలు కూడా కలవడానికి భయపడ్డారు. చంద్రబాబు అవినీతిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారు. వైఎస్ జగన్ మగాడిలా మీడియా సమక్షంలో ప్రధాని మోదీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ గురించి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన అనంతరం చంద్రబాబు ఢిల్లీలో 6 గంటలు ఎక్కడికి వెళ్లారో చెప్పాలి. అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి, హోంమంత్రి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్లారా? 2.5 ఏళ్లలో చంద్రబాబు అండుకో 2 లక్షల కోట్లు దోచుకుందంటూ రోజా ఫైర్ అయ్యారు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?